మనకి ఈరోజు హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్చరికలు ఇస్తున్నారు. ఇందులో ఈరోజు చూస్తూ ఉంటే 7 సంఘములకి దేవుడు రాయమంటున్నాడు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి. ఎలాగా చెప్పండి. అగ్ని జ్వాలల వంటి కనులను, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. దేవుడి కుమారుడు చెప్పు సంగతులు. ఇక్కడ చూసినప్పుడు అగ్ని జ్వాల వాళ్ళకి తగినట్టు, ఎందుకంటే పొద్దుట్లు వేసి ఇండస్ట్రీ పని ఏంటి, బ్రాన్స్ అగ్ని కొలుములో పనిచేస్తూ ఉంటారు. అగ్ని కొలుములో పనిచేసే వారికి దేవుడు అంటాడు అగ్ని జ్వాల వంటి కన్నులు. వారి భాషలో అర్థమవుతుంది. అపరంజిని పోలిన పాదములు అంటే బ్రాస్ దాన్ని కొట్టి 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 పాలిష్ కొట్టి షైనింగ్గా తీసుకొస్తాను. దేవుడు అంటాడు నేను అగ్నిలో నుండి వచ్చిన వాడిని, అగ్నిలో తీర్పు తీర్చేవాడిని, చెత్తనంతా కాల్చివేసేవాడిని. వారికి తగ్గ భాషలో మాట్లాడుతూ దేవుని కుమారుని అని చెప్పుకుంటూ వారితో ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సిగ్నిఫికెంట్ చూసినప్పుడు హిస్టరీ టైం లైన్ చూస్తేనండి, ఈ స్థలము పీరియడ్లో వారికి జరిగిన పర్సిక్యూషన్, వారికి జరిగిన ఈ పరిస్థితి కార్యాలను చూస్తే 538 AD నుండి 1798 AD అని చెప్తారు. ఈ టైంలో చూసినప్పుడు ఏంటి ఇక్కడ అధికంగా ఏంటి అనేటప్పుడు యెజబేలు అనే స్త్రీ రాణి. పాత నిబంధనలు అందరికీ తెలుసు యెజబేల్ అనే స్త్రీ. కొత్త నిబంధనలు మరలా పుట్టిందా యెజబేల్ అనే స్త్రీ? మరలా కొత్తగా ఒక వ్యక్తి, ఇంకొక స్త్రీ ఎవరైనా వచ్చింది యెజబేల్ అనే స్త్రీ. ఈ స్త్రీ ఎక్కడుందంట? ఆలయంలో ఉందంట. ఏమని పిలుచుకుంటుందంట? ప్రవక్తే అని పిలుచుకుంటుందంట. ప్రవక్త అని పిలుచుకుంటూ ఆలయంలో ఉందంట. ఆలయంలో ఉన్న వారితో సేవకులతో ఏం చేస్తుందంట? వ్యభిచారం. మీ మధ్యన ప్రవక్తను చెప్పుకొచ్చిన యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, జారత్వము చేస్తానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. దాసులకు బోధిస్తే దాసులు ఏం చేస్తున్నారు? సంఘానంతా తప్పుతురవ. దేవుడు మాట్లాడుతూ చెప్తూ వారికి అంటున్నాడు మారు మనసు పొందితే సరే. మారు మనసు పొంది ఏమంటున్నాడు చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, యెజబేలును మంచం పట్టిస్తాను, దానితో కూడా వ్యభిచరించు వారిని, దానితో పాటు వ్యభిచరించు వారిని, దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసేదను. లేకపోతే వారికి దేవుడు శ్రమలు పడతాడంట. ఈరోజు అందుకనేనేమో చాలా మంది జీవితంలో కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. సాతాను దేవుని నామాన్ని బట్టి నీకు కలిగించే శ్రమలు కాదు, దేవుని మహిమాత్మై నీ జీవితంలో అనుగ్రహించబడిన శ్రమలు కాదు. జారత్వాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి. వాట్ ఈస్ ఫోర్నికేషన్? వివాహం ముందు అక్రమ సంబంధాలు కలిగి ఉంటాం, ఫోర్నికేషన్. వ్యభిచారం అనేటప్పుడు వివాహమైన తర్వాత. అడల్టరీ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ అడల్టరీ. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ ఫోర్నికేషన్. ఈ రెండు తప్పు. ఈ రెండు యెజబేల్ ఆత్మ అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. బైబిల్ స్పష్టంగా తెలియజేయబడుతుంది. వీటితో పాటు ఇంకా కనెక్ట్ అయ్యేది ఏంటంట? గ్రీడ్, లస్ట్, ఆల్కహాల్, హేట్రేట్. ఎన్ని సెట్టింగ్స్ స్పిరిట్స్తో మరలా లింక్ అయి ఉంది. యెజబేల్ ఉన్నంత వరకు ఒక వివాహం పరిశుద్ధంగా నిలబడదు, కుటుంబం కట్టబడదు. యెజబేల్ ఆత్మ పని చేసేంత వరకు ఆ తరము దేవుని తరంగా బ్రతకలేరు. వారు శపితమైన తరం. ఎందుకంటే యెజబేల్తో పాటు తన బిడ్డలను కూడా చంపుతానంటాడు దేవుడు. పాపానికి వచ్చే జీతమో మరణం. ఇక్కడ చూసినప్పుడు యూ కెన్ సీ అండి, దేవుడు అంటున్నాడు విడిచిపెడితే సరే, లేకపోతే దాంతో పాటు మిగతా వారిని కలిసి ఉన్న వాళ్ళని కూడా చంపుతానంటాడు. నెక్స్ట్ చర్చ్ సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయి. నెక్స్ట్ మనం చూస్తున్నాం సార్దీసులో ఉన్న సంఘపు దూతకి రాయమంటున్నాడు. ఏమని రాయమంటాడు? 7 నక్షత్రములను, 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నానని పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవిస్తున్నానన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. సార్డిస్ ఎప్పుడు ఫౌండ్ అయింది? ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 12th century, బిల్ట్ ఆన్ హై రాక్, 1500 feet కొండపైన కట్టారంట. ఇట్ బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ లిడియన్ కింగ్డమ్ అండ్ ఇట్ ఇస్ నోన్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్ ఇన్ ఏన్షియంట్ కింగ్డమ్ హిస్టరీ. కానీ ఈ స్థలంలో చూసినప్పుడు వారు ఎంతగానో గర్వించారు, అతిశయించారు, కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నారు. ఆహా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే, మమ్మల్ని ఎవ్వరు దాడి చేయలేరులే. గతంలో అనేక మంది వారిని దాడి చేద్దాం చూసినప్పుడు వారు పెద్ద కోట పైన ఉన్నారు కాబట్టి ఎవ్వరూ దాన్ని దాడి చేయలేకపోయారు. కానీ అది సైరస్ ద్వారంగా
549 BCలో క్యాప్చర్ చేయబడింది. ఎలా క్యాప్చర్ చేయబడింది? ఈ హిస్టరీ తెలిస్తే యేసుప్రభు అక్కడ ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఒక సైనికుడు ఆ కొండ పైన, ఫోర్ట్రెస్ పైన నిద్రిస్తూ ఉన్నాడంట. అప్పటికే ఈ పర్షియన్స్ అందరూ చుట్టుముట్టున్నారంట. చుట్టుముట్టుంచి ఎలాగ దాడి చేయాలా, ఎలాగ పైకెక్కాలా? ఎందుకంటే పైకి ఎక్కాలంటే అంట్లో కొట్టి చంపేస్తారు, పైనుండి బాణాలు వేసి చంపేస్తారు, లేకపోతే ఏదో చేసి చంపేస్తారు. అంత సులభం కాదు. పైకి ఎక్కడానికి దారి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఎట్లా ఎక్కాలి అని వారు పొంచున్నారంట అర్ధరాత్రి. ఈ పైన ఉన్నవాడు, కావలి కాసేవాడు కుడుకుతో ప్రారంభించాడంట. కుడుకుతూ తన తలపైన ఉన్న హెల్మెట్ సడన్గా ఇట్లా అనేటప్పటికి పడిందంట, కింద పడిపోయిందంట. మళ్ళీ అధికారి వచ్చి తిడతాడేమో అని ఈయన ఏం చేశాడు, ఆయన దీపం చేతిలోనే పట్టుకుని ఉన్నాడు, హెల్మెట్ పడిపోయింది. దీపాన్ని తీసుకుని నేరుగా పై నుండి కిందకి దిక్కుని వచ్చాడంట. ఎవరు చూస్తున్నారు అప్పటికి? పర్షియన్స్ చూస్తూనే ఉన్నారు. ఎట్లా పైకి వెళ్ళి రావాలని వాళ్ళకి తెలియట్లే. కానీ ఒకడు నిద్రలో కింద పడేసుకునే దాన్ని బట్టి పై నుండి అది దిగుకుంటా వస్తే ఆ మ్యాప్ అట్లే గీసుకున్నారంట వీళ్ళు. కిందకు వచ్చి తన హెల్మెట్ తీసుకుని మరలా పైకి ఎక్కాడంట. దాన్ని బట్టి వీరు ఆ ఐడియాని చూసుకుని వెంటనే వచ్చి దాడి చేశారంట. సరే, ఒకసారి అయింది, బుద్ధి రావాలిగా. మరలా సేమ్ మిస్టేక్. 300 years తర్వాత, 300 సంవత్సరాల తర్వాత యాంటియోకస్ III ద గ్రేట్, ఆయన ఏం చేశాడు, మరలా ఆ పట్టణాన్ని క్యాప్చర్ చేశాడు. ఎలా క్యాప్చర్ చేశారా అంటే, కేర్లెస్గా, నిద్రపోతులుగా, మరలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మరలా అక్కడ ఉన్నవారు అదే రీతిగా బిహేవ్ చేశారంట. సడన్గా వీళ్ళు ఏం చేశారు, యుద్ధానికి అంతా ముందుకు పంపించి మరలా ఏమైంది, అదే మ్యాప్ చూసుకుని మరలా వచ్చి దాడి చేస్తాంలో అక్కడ మొత్తానికి పోయిందంట. సో ఇప్పుడు దేవుడు వార్త ఏం చెప్తున్నాడు చూడండి, ఆ సంఘంతో సార్థిస్తూ, నీవు జాగరూఢుడవై ఉండని ఎడల, నువ్వు జాగ్రత్తగా లేకుండా నిద్రపోతువై ఉన్నావు అనుకో. వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళ హిస్టరీ తెలుసు. 2 సార్లు అయింది, 1కి 2 సార్లు అయింది. ఇదిగో నువ్వు కానీ నిద్రపోతుకున్నావు అనుకో, జాగ్రత్తగా లేకుండా ఉన్నావు అనుకో, నేను దొంగ వలె వచ్చేదను. ఎట్లా వస్తానో. సో ఆ మాట మీకు అర్థమవుతానికి అక్కడ ఏం చెప్తున్నాడన్న తెలవాలి. అక్కడ వారు సైలెంట్గా, దొంగ వస్తున్నాడంటే సైలెంట్గా వస్తాం. ఎందుకంటే ముందు కూడా అట్లే చేశారు. ఈయన దీపం వేసుకొని వచ్చారు, వచ్చిన వాళ్ళు దీపం లేకుండా వచ్చారు. ఎందుకంటే ఈయన మ్యాప్ వేసి ఇచ్చాడు కాబట్టి. నేను సైలెంట్గా వచ్చి దోచుకుంటాను, దొంగ వచ్చేలాగా వస్తాను. ఏ గడియన నీ మీదికి వచ్చేదను, ఏ గడియలో నీ మీదకి వస్తానో నీకు తెలియనే తెలియదు. నీకు తెలియనే తెలియదు. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ ఉన్న హిస్టరీ తగినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు, వారి అనుభూతి తగినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో గతంలో నీకు పేరు ఉంది, ఓ నువ్వు బ్రతుకున్న సిటీ, యు ఆర్ ద మోస్ట్ హ్యాపనింగ్ సిటీ. కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, నువ్వు చచ్చిన వాడికి ఉన్నావు. ఈరోజు జాగ్రత్త. గత రెప్యుటేషన్ నీకు ఈరోజు చాలదండి. గతంలో ప్రార్థన ఈరోజు చాలదండి. గతంలో విశ్వాసం ఈరోజు చాలదు. ఈరోజు ప్రార్థన ఉందా? ఈరోజు విశ్వాసం ఉందా? ఈరోజు దేవుని దగ్గర ఉన్నావా? ఒకప్పుడు ప్రార్థన చేశాను కాదు, ఒకప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కాదు, ఒకప్పుడు రక్షించబడ్డాం కాదు. ఈరోజు మీ జీవితం ఎలా ఉంది, అదే మనం పరీక్షించుకోవాలనేది ఇక్కడ సాటి సంఘంతో చెప్తున్నాడు. ఇక్కడ సాటి సంఘంతో చెప్తే ఏమని చెప్తున్నాడు చూడండి, జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తడువు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆహా, ఇట్స్ అ వెరీ బిగ్ వార్నింగ్. దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఎంతమంది ఇక్కడ రక్షించబడి ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుని జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు, కరెక్ట్? నీ పేరు పోకుండా చూసుకో. ఎందుకంటే ఒక నికోలాయితల బోధ ఉంది, ఏంటి తెలుసా? వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావంటే, ఒక్కసారి నీ జీవితాన్ని దేవుని సమర్పించావంటే ఇంకంతే, ఇంకెప్పటికీ నువ్వు దేవుని చుట్టూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేసినా పరలోకానికి వెళ్ళిపోతావు చచ్చిపోతే. నో 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 నో. ఇక్కడ దేవుడు కాషన్ ఇచ్చాడు, ఏంటి? జీవగ్రంథంలో నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే ఏంటి పాసిబిలిటీ ఏముంది? రాయబడిన పేరు, నీ పేరు కొట్టేయబడతాను కూడా అవకాశం ఉంది. రక్షించబడ్డానని ఇంకా అయిపోయింది అనుకోవద్దు. నీకు అనుగ్రహించబడిన రక్షణని భయముతో, భక్తితో జాగ్రత్తగా కొనసాగించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది.
నీకు అనుగ్రహించబడిన రక్షణ జీవితం ఎలాగుంది? ఓ విశ్వాసి ఎలాగుంది? ప్రభు రాకడ సమీపం ఉంది, ఎలాగుంది నీ జీవితం? పరీక్షించుకోండి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటాడు, హోల్డ్ ఫాస్ట్ అండ్ రిపెంట్. ఏమంటాడు తెలుగులో చదవండి? పశ్చాత్తాపడి మారు మనసు పొందుడి. పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, లేకపోతే నీ పని అయిపోయింది. నెక్స్ట్ సంఘం కొంచెం వేగంగా చూద్దామా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఇలా రాయమంటున్నాడు. ఏమని? దావీదు తాళపు చెవిని కలిగి, దావీదు తాళం చేతులు కలిగి, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు వేయలేకుండా తీయగలిగిన వాడు, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరంట? సత్య స్వరూపి అని, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పేది ఏంటి? చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగున్నాను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నది అని ఎరుగున్నాను, నా వాక్యమును గైకొని, నా వాక్యము గైకొని, నా నామమును ఎరగను అనలేదు, నా నామాన్ని ఎరగనలేదు. యు డి నాట్ డినై మీ. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నేను తెరిచిన తలుపు ఎవ్వరూ వేయలేడు. కంటిన్యూ. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకున్నట్లుగా చేసేదను. మనం చూసినప్పుడు అండి, ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడాలంటే, విశ్వాసులు చూస్తే ఎంతో కష్టపడ్డారు. 2 సంఘాలకు మాత్రం దేవుడు పొగుడుతాడు, నువ్వు నెగిటివ్. ఒకటి స్మరణ, ఇంకోటి ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియాతో యేసుప్రభు చెప్పిన మాటలు మాత్రం చదువుదామండి ఒకసారి. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటంను అపహరింపకుండునట్లు. ఇదిగో నీకు కిరీటం రెడీగా ఉంది, ఎవడు నీ కిరీటం తీసుకోకుండా చూసుకో. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. మంచిగా చేస్తున్నావు, గట్టిగా పట్టుకో. జయించు వాడిని నా దేవుని ఆలయములో, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఆ రోజుల్లో అర్థం ఏంటంటే, స్తంభాల మీద విక్టర్స్ పేర్లు రాసేవారు, చెక్కేవారు. ఆ రోజు అక్కడ ఆ నిలిచి ఉన్న ఆ టెంపుల్స్ పైన, ఆ పిల్లర్స్ పైన అట్లా చెక్ పెట్టేవారు. పేర్లు అలా చెక్ ఉంటాయి. ఈ రోజు కూడా రిమైండ్స్ ఉన్నాయి అలాగా. సో ఆ రోజు వాళ్ళకి ఎవరైనా గొప్పోడు అంటే, ఆ స్తంభాల మీద పేరు ఉంటే చాలా గొప్పోడు రా బాబు అని చెప్పుకోవచ్చు. అలాంటి చూసిన వాడికి దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు యు ఆర్ దేర్ ఇన్ ద రేస్, నువ్వు పరిగెడతా ఉన్నావు, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్, నీ కొరకు కిరీటం రెడీగా ఉంది, యు ఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్, యు ఆర్ గుడ్. పడిపోకుండా చూసుకో, ఆగిపోకుండా చూసుకో, ఓడిపోకుండా చూసుకో, డైవర్ట్ అయిపోకుండా చూసుకో. నీ కిరీటం నీదే. అదే సమయంలో నువ్వు జయించావా, ఇదిగో దేవుని ఆలయంలో స్తంభాలపైన నీ పేరు రాస్తా. ఆహా, ఈ మాట వింటా ఉంటే ఎలా ఉండో మీకు అర్థమవుతుందో లేదో, కానీ పరలోకానికి వెళ్తారా? దేవుని ఆలయం దగ్గరికి వెళ్తారా? అక్కడ పేరు రాయబడుతూ ఉంటాం, చూస్తారా? అక్కడ మీ పేరు ఉండాలని ఆశ ఉందా? దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. వి సే, గాడ్ గివ్ మీ ఎవ్రీథింగ్ ఈజీ లార్డ్. ఏదో బ్రతికిసరి వచ్చేయాలి, నీ పేరు నీ గొప్ప అయిపోయింది. ఫిలదెల్ఫియా సంఘం, అబ్బా, యాజ్ అ బ్రదర్లీవుడ్ దే ఫాట్ సో హార్డ్. ఇన్ఫాక్ట్ దేవుడు అంటాడు, నీకున్న శక్తి కొంచెమే, నువ్వేదో సూపర్ వారియర్ కాదు, నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలం కొంచెమే, కానీ గోన్ నీ ముందు నేను ఒక తలుపు తెరిచున్నాను. నేను తెరిచిన తలుపు ఎవడ మూయలేడు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేడు. నేను తెరిచిపెట్టాను తలుపు. నీ శక్తి కొంచెం అంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, అది చాలు, ఆ మైలేజ్ చాలు, వెళ్ళిపో. కొన్నిసార్లు మన బండి రిజర్వ్లోకి వెళ్ళినట్టు, కొన్నిసార్లు రిజర్వ్లోకి వెళ్ళినప్పుడు వెంటనే మ్యాప్స్లో చూసుకుంటాం, పెట్రోల్ బంక్ ఎంత ఉంది, రిజర్వ్ ఎంత ఉంది. మామూలుగా రిజర్వ్ ఎంత వస్తుంది? 3 కిలోమీటర్లు వస్తుందా? కొన్ని బండ్లు 3 కిలోమీటర్లు వస్తాయి. పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ ఉందనుకో, ఏమంటావు? రిజర్వ్ ఉన్నా కూడా పర్వాలేదు రా బాబు, ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర చేరాలి, ఏసీ ఆపే, లైట్లు ఆపే, అన్నీ ఆపే, బండి పోవాలి, చాలు. గాడ్ ఈజ్ సేయింగ్, ఇదిగో నువ్వు రిజర్వ్లోకి వచ్చావు, నీకున్న శక్తి కొంచెం, కానీ నీ ముందు తెరిచిన తలుపు పెద్దది. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. హౌ నైస్ ఇస్ ఇట్ టు సే గాడ్స్ వాయిస్ టు హియర్, యూ కెన్ డూ ఇట్. మనుషులు చెప్తాం కాదు, యూ కెన్ డూ ఇట్, యూ కెన్. దేవుడు అంటాడు, నువ్వు చేయగలవు, నీకున్న శక్తి కొంచెమే, అయినో, కానీ నీ దగ్గర ఉన్న మార్గం కూడా తక్కువే, వెళ్ళిపోవచ్చు. నీ ముందు నేను తలుపు తెరిచి ఉంచాను, వెళ్ళు, చెయ్యి, సాధించు. జయించిన వాడికి నైకి 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 అన్న మాట మరలా చూస్తాం. జయించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తా. నెక్స్ట్ చూస్తామండి,
ఏ సంఘం? లవదోక్య సంఘం. లవదోక్య సంఘం చూసినప్పుడు లవదోక్యలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి అయిన దేవుడి సృష్టికి ఆదియు అయ్యున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడునవు, దరిద్రుడవును, గుడ్డివాడునవు, దిగంబరుడవు అయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేది అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గును కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్ల వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ వీరికి చెప్పేటప్పుడు దేవుడు వారికి తగినట్టుగా రాస్తున్నాడని చెప్తా వస్తాం కదా. లవదోక్య ఫేమస్ ఏంటంటే రెండు మెడిసిన్లో చాలా ఫేమస్. ఒకటి దే యూజ్డ్ టు హ్యావ్ 2 స్లేవ్స్. ఒకటి ఏంటంటే కంటికి మెడిసిన్, రెండోది చెవుకి మెడిసిన్. కళ్ళు చూపు మంచిగా కనబడతాయి, కంటి మెడిసిన్ అక్కడ ఫేమస్ ఉండేది. అదే సమయంలో చెవుకి మెడిసిన్, చెవులు బాగా వినబడతానికి చెవుకి మెడిసిన్. కానీ దేవుడు వాళ్ళతో అంటారు, నీ కళ్ళు సరిగా కనబడేలాగా కొంచెం మెడిసిన్ కొని రాసుకో కంటికి అంటాడు అక్కడ. ఇన్ అదర్ వర్డ్స్ ఏమంటాడు దేవుడు, నువ్వు చూసేది సరిగా లేదు, నీ చెవు సరిగా లేదు, నువ్వు చెవు వినేది సరిగా కనబడతా, చెవులు కలిగిన వాడు వినుడు గాక. నువ్వు సరిగా వినయ్యా బాబు, సరిగా చూడయ్యా బాబు, నువ్వు అంటున్నావు నా దగ్గర మెడిసిన్ ఉందంటున్నావు, నీ మెడిసిన్ తీసుకుని రాసుకుని నీకు సరిగా కనబడతలేదు. గాడ్ ఇస్ హిట్టింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆవిడ చూసినప్పుడు, ఇక్కడ వీరు చూసినప్పుడు లూక్ వామ్ స్థితి అంటే నిలువెచ్చని స్థితిలో వీరు ఉండటం చూస్తాం. వీరికి ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే వీరు వాటర్ సప్లై. వారికి సడన్గా లవదోక్య ప్రాంతానికి 2 స్థలాల నుండి పైప్ లైన్స్ వేసుకున్నారు. ఆ పైప్ లైన్స్ ఈరోజు కూడా ఉంటాయి. ఒక స్థలం నుండి కావాల్సినంత చల్లటి నీళ్ళు కొలసి దగ్గర నుండి వచ్చారంట. అక్కడ నుండి వచ్చి ఆ ప్రాంతంలో నుండి కిందకి దిగినప్పుడు 10 మైల్స్ ఆర్ సో ఆ పైప్ లైన్స్ వేసుకున్నారు. కానీ దిగి వచ్చేటప్పుడు చల్లటి నీళ్ళు దిగి వచ్చేటప్పటికి ఎట్లా ఉండేదంటే నిలువెచ్చగా ఉండేదంట. అంటే అనుకుని చూడు, కూల్ డ్రింక్ మామూలుగా ఉంటే తాగుతావా, అట్లా ఉండేది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇంకొక హాట్ స్ప్రింగ్స్ ఉంది వారికి కింద నుండి. ఆ హాట్ స్ప్రింగ్స్ చూసినప్పుడు 6 మైల్స్ నుండి హాట్ స్ప్రింగ్స్ వారికి వచ్చేదంట. అది కూడా పైప్స్ వేసుకుని చక్కగా పెట్టుకున్నారంట. కానీ అది చివరికి అది చేరేటప్పటికి వేడిగా రావాల్సిన స్ప్రింగ్స్ కూడా నిలువెచ్చుకుంటుందంట. వేడి టీ కాకుండా చల్లారిపోయిన టీ తాగుతారు ఎవరన్నా, అలా మారిపోయింది. సో ఆ స్థలానికి ఇది ఫేమస్. చల్లగా దొరకదు, వేడిగా దొరకదరా మన దగ్గర అని పేరుంది. దేవుడు వారితో అలాగనే మాట్లాడుతున్నాడు. ఉంటే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానే ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అనుకో, నువ్వు తాగి ఉమ్మేస్తావు చూడు, అదేలాగా నేను నిన్ను ఉమ్మేస్తా. సో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడినప్పుడు వారు ఉన్న స్థితి ప్రకారం వారు తగినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. సో ఈ సంఘాన్ని చూసినప్పుడు లవదోక్య సంఘానికి దేవుడు వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రతి సంఘానికి దేవుడు చెప్పిన మాటలు చెప్పి నికోలాయితల బోధ, బిలాం బోధ మాట్లాడి ముగిస్తానండి. ఎఫీసీ సంఘానికి చెప్తాడు, వారున్న లోపం ఏంటి, నీవు మొదటి ప్రేమని విడిచిపెట్టావు, యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. స్మరణతో దేవుడు అంటాడు, శ్రమను సహించు, దరిద్రతను భరించు. పరుగుమతో అంటాడు, నువ్వు అబద్ధ బోధనలు, ఫాల్స్ డాక్ట్రిన్స్, అదే నికోలాయితల బోధ, బిలాము బోధ. నెక్స్ట్ మనం చూస్తాము తుయితైరతో చూసినప్పుడు యెజబెల్ అనే స్త్రీ. నెక్స్ట్ సార్దిస్తా అంటాడు, వారు ఆత్మరంగంలో చచ్చిన స్థితిలో ఉన్నారయ్యా అని చెప్తాడు. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తాడు, ఇదిగో నేను నీకు తలుపు తెరుస్తున్నాను, నీకు క్షేమాన్ని ఇస్తున్నాను, నీకు భద్రతని ఇస్తున్నాను అని చెప్తాడు. లవదోక్య సంఘంతో చెప్తాడు, నువ్వు నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు, నేను ఉమ్ము వేస్తానని చెప్తాడు. కానీ అదే సమయంలో వారు కానీ వారి స్థితిని మార్చుకుంటే ఎఫీసీ సంఘంతో చెప్తాడు, జీవవృక్ష ఫలం నుండి తినటానికి ఇస్తానంటాడు. స్మరణత అంటాడు, నువ్వు 2వ మరణం ద్వారా ఏమాత్రం హాని చేయబడవు. పరుగుమ సంఘంతో చెప్తాడు, దాచబడిన మన్నాని నీకు భుజిస్తానికి ఇస్తానంటాడు. తుయితారా సంఘంతో చెప్తాడు, ఐ విల్ గివ్ యూ పవర్ ఓవర్ నేషన్స్, నీకు అధికారాన్ని ఇస్తాను దేశముల పైన. అదే రీతిగా సార్దిస్తా అంటాడు,
నీవు జయించావా, నీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను అంటాడు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, క్రీస్తుతో పాటు నువ్వు ఏళ్తావు, జయించిన వాడు క్రీస్తుతో పాటు ఏళ్తాడని చెప్తాడు. లవదోక్య సంఘంతో చెప్తాడు, జయించిన వాడికి దేవునితో పాటు సింహాసనం పైన కూర్చుని 1000 ఏళ్ళ పరిపాలనలో పరిపాలిస్తానికి అవకాశం ఇస్తాను. యూసా ఐ కీప్ టెల్లింగ్, ఈరోజు మనం లవదోక్య టైం లైన్లో ఉన్నాం. మనం క్రీస్తు రాక సమీపంగా ఉంది. నీవు బ్రతుకున్న కాలంలో నువ్వు నమ్మకం ఉన్నావా? నీకేం చెప్తా అంటాడు, సింహాసనం పైన క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన. Do you believe Jesus is going to come and rule for 1000 years? నువ్వు నమ్మకంగా ఉంటే హాట్ ఆర్ కోల్డ్. కొంతమంది ఒట్టి హాట్ అంటారు. నో నో నో, గాడ్ ఇస్ సేయింగ్ గివ్ మీ నైదర్. ఏదనవ్వి, వేడి టీ అనవ్వి, కూల్ డ్రింక్ అనవ్వి, ఇది కాకుండా నిలువెచ్చలు మాత్రం నాకు అవ్వద్దు, నిలువెచ్చలు మాత్రం నాకు అవ్వద్దు, ఉమ్మి వేస్తా. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ మనం అందరం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన హృదయాలు చూస్తున్నాడు, మన జీవితాలను ఎరుగున్నాడు, నీ స్థితిగతులన్నీ ఎరుగున్న దేవుడు. డోంట్ గివ్ ఎక్స్క్యూజ్ టు గాడ్, జస్ట్ సే హెల్ప్ మీ గాడ్. నీ కష్టాలు ఉన్నాయేమో, దేవుని సహాయాన్ని వేడుకో. నీ చేతకని పరిస్థితుల్లో దేవుని ఎందుకు విశ్వాసం, ఒక్కసారి ఆయనతో, ఆయన ఆత్మతో నింపబడి, దర్శించబడి, సహవాసం కలిగి బ్రతుకు. దేనికి భయపడవు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని ధైర్యంగా చెప్తావు. పరిశుద్ధాత్మ లేకపోతే పిరిగి తన జీవితమే, ప్రతి దానికి భయమే. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. ఇదిగో 7 సంఘాల్లో ఏ సంఘపు పరిస్థితిగా మన సంఘం ఉందో, మనం ఉన్నామో, మీరున్నారో ఒకసారి పరీక్షించుకోండి. తలలో ఉంచుతామా, తలలో ఉంచి ప్రార్థన చేసుకుందామా? ఇదిగో దేవుడు అక్కడ ఒక్కొక్క మాటకు ఒక్కొక్క సంఘాన్ని చెప్తా ఉంటాడు. జైస్ కాదు రాజుల రాజు, యేసు ప్రభు రాజుల రాజు. డొమినేషన్ కాదు ప్రభుల ప్రభు, యేసు ప్రభు ప్రభుల ప్రభు. డిమిత్రి కాదు ప్రొవైడర్, యేసు ప్రభు అంటాడు, నేను ఐఎమ్ ద జెహోవా జైరే. ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ అతనియే కాదు, యేసు. ఈరోజు స్వస్థపరిచే దేవుడు ఆయన. అంటే యేసు పొందిన గాయముల దూరంగా మనకు స్వస్థత ఉంది. ఆయన యెహోవా రాఫా, సర్వశక్తి కలిగిన దేవుడు నేనంటున్నాడు ఆయన. మరలా చెప్తున్నాడు. ఈరోజు ఆయన సజీవుడై ఉన్న దేవుడు, అన్ని నామముల కన్నా పై నామంగా హెచ్చించబడిన నామం. ఈరోజు మన మధ్య, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? దేవునికి ఓకేనా? 2 అంచులు కలిగిన ఖడ్గము. ఆయన వాక్ మనల్ని పరీక్షించేది, ఆయన వాక్ మనల్ని పరీక్షించేది. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడండి? పరిశుద్ధాత్ముడు నీతో ఏం మాట్లాడుతున్నాడండి? చెప్పగలుగుతావా? దేవా నీ కొరకు జీవిస్తానయ్యా, ఏదేమైనా నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నీ కొరకు నా సమస్తము త్యాగం చేస్తాను ప్రభువా. చెప్పగలుగుతావా? ప్రతి చిన్నదానికి యేసు ప్రభువుని విడిచిపెడుతున్నావా? చిన్న కష్టానికి యేసు ప్రభువుని విడిచిపెడుతున్నావా? చిన్న నష్టానికి యేసు ప్రభువుని విడిచిపెడుతున్నావా? ఏదైనా ఒక తప్పు తగిలితే అది దేవుని బట్టే నాకు జరిగింది, ఏసైనా నమ్ముకున్నా నాకేం జరిగింది అంటున్నావా? ఈరోజు దేవుడు సిద్ధపడాలని నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన రాజ్యంలో నువ్వు కనుగొనాలంటే ఈ లోకంలో శ్రమ పొందాల్సిందే, వేరేదారు లేదు. మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ధన్యులు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులు, మీకు కలిగింది పోగొట్టుకున్నారంటే మీరు ధన్యులు. Blessed are you. There's a way God blesses you. You can never understand. Just trust Him. చెప్పు, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నీ సాక్షిగా జీవిస్తానయ్యా, నిన్ను నమ్ముతానయ్యా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసేది గొప్పది. ఫిలదెల్ఫియా చెప్తున్నాడు, నువ్వు నాతో పాటు ఏళ్తావు. దేవుని ఆశ ఏంటి? నువ్వు ఆయనతో ఏలాలని. దాని తగ్గ తరబీదు ఈరోజు నీకు ఈ భూమి పైన కలిగి ఉండాలండి. లవదోక్యతో చెప్తున్నాడు, నువ్వు ఏళ్తావు, నువ్వు సింహాసనం పైన కూర్చుంటావు. You'll sit on the throne for 1000 years. 1000 సంవత్సరములకి దేవుడు నువ్వు ఆయనతో ఏలాలని. ఈరోజు ఒక్క రోజుకి శ్రమేమో, 1 సంవత్సరపు శ్రమేమో, కొంతకాలపు శ్రమేమో. కృంగిపోద్దు, భయపడద్దు, కలవరపడద్దు, దిగులు చెందద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో వాగ్దానం చేశాడు. తెల్లని వస్త్రాన్ని ఇస్తా, జయకరమైన వస్త్రాన్ని ఇస్తా, జయ కలిగిన వ్యక్తిగా చూపిస్తా. నువ్వు పోరాడుతున్న పోరాటము, నువ్వు ఉన్న కష్టము, అది కేవలం ఒక కాంపిటీషనే.
నువ్వు బయటకు వచ్చినప్పుడు యూ విల్ కమ్ యాజ్ గ్రేట్ వారియర్, యూ విల్ కమ్ వాల్యుబుల్. దేవుడు నిన్ను హెచ్చిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు అంటే వాడు తగ్గించుకోవడానికి కానీ హెచ్చించబడతానికి లేదు కదా. వాడు తగ్గించుకోవడానికి కానీ హెచ్చించబడతానికి లేదు కదా. దేవుడు చెప్తున్నాడు, రెండవ మరణం ద్వారా ఏమాత్రం నువ్వు బాధించబడవు. జీవవృక్ష ఫలాన్ని నీకు ఇస్తా, దాచబడిన మన్నాన్ని నీకు ఇస్తా, ఇదిగో నీకు అధికారం ఇస్తాను. 3 సార్లు చూస్తాము అధికారము, ఏళ్తాము, 1000 ఏళ్ళ పరిపాలన. దేవుడు మరల చెప్తున్నాడు, సంగమా సిద్ధపడు. సిద్ధమా సిద్ధమా ప్రభుత్వాన్ని జీవిస్తానికి, ప్రభు కొరకు నిలబడటానికి సిద్ధమా? ఓ ప్రార్థన యథార్థంగా చేయండి. ఇప్పటికే నికోలాయితల బోధ, బిలాము బోధ, యెజబెలు భ్రమ నీలో ఉందా? విడుదల కావాలంటే అడుగు వేసే, నాకు విడుదల దయచేయ్యా, నన్ను యూములోండి బడి తీసుకురాయ్యా, నాకు సహాయాన్ని దయచేయ్యా, నాకు జయము దయచేయ్యా, నా తోడుండి నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభు. అడుగు, దేవుణ్ణి అడుగు. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ, ఈ 2-3 అధ్యాయాలు ధ్యానిస్తూ ప్రభా, 7 సంఘములకి నువ్వు తెలియజేసిన మాటలు ధ్యానిస్తూ మా స్థితిని పరీక్షించుకుంటున్నామయ్యా. నీ రాకడ సమీపంగా ఉందని గ్రహిస్తున్నావా ప్రభా? నువ్వు వచ్చినప్పుడు ఎత్తపడేవారు ఉండాలని ఆశపడుతున్నావు ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు. ఇక్కడ ఉన్న వారిని చూడయ్యా. ఎక్కడ యెజబెల్ ఆత్మ ఎవరిని బట్టి పీడించడం వద్దు ప్రభా. ఇక్కడ ఎవరు యెజబెల్ ఆత్మ ద్వారా మోసపరచబడేవారు ఉండకూడదు ప్రభా. యెజబెల్ పాపంలో స్థేరించి అయ్యా యెజబెల్తో పాటు నష్టమయ్యేవారు ఉండడానికి లేదు ప్రభా. ఇప్పుడే యెజబెల్ అధికారముల నుండి, బంధకాల నుండి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుడిగా ప్రకటిస్తున్నాను. We resist Jezebel's spirit in the name of Jesus. ఇదిగో ప్రభా, నికోలాయితల బోధలు మేము పాటించాం ప్రభా. క్రీస్తు కొరకు తెగిస్తాం, క్రీస్తు కొరకు త్యాగం చేస్తాం, క్రీస్తు కొరకే బ్రతుకుతాం, క్రీస్తు కొరకే చేస్తాం. అయ్యా, బిలాము బోధలను పాటించమయ్యా. నువ్వు కాక, నిన్ను కాక వేరే ఎవరితో స్నేహం చేయమయ్యా. నీతో కాక వేరే ఎవరితో కలపబడమయ్యా. క్రీస్తు శరీరంలో కలపబడిన మేము అయ్యా వ్యభిచారముతో అయ్యా క్రీస్తు దేహాన్ని కలపము ప్రభా. ఇదిగోనయ్యా, వి టెస్టిఫై యు ఆర్ అవర్ కింగ్. నీవు మా రాజువి, నీవు మా దేవుడివి, నీవు మా సర్వానివి. ఎవరెవరైతే ఈరోజు ఆ రీతిగా సమర్పించుకున్నారో బలపరచు, లేవనెత్తు, సహాయం చేయి, నడిపించు, ఆదుకో, నీ కార్యం జరిగించు. ఆ సమయం మీద ముగిస్తూ మేము తిరిగి వెళ్ళుచుండగా ఈ చివరి ప్రార్థనా ఆశీర్వాదంలో నీ దీవెనిచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.